ఇమేజ్ స్టార్డమ్ను పట్టించుకోకుండా నచ్చిన కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకులకు అందించాలని తప్పిస్తుంటారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. గత ఏడాది నానువే అంటూ కొత్త తరహా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆయన. అది ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 118 తన కెరీర్లో కేవలం 2 పాటలతో చేసిన తొలి యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. ప్రతిసారి కొత్తదనంతో మీ ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాను, కానీ ఫెయిల్ అవుతున్నాను. ఆ విషయం నాకు కూడా తెలుస్తుంది, కానీ మిమ్మల్ని మెప్పించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను అని, తాజా సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అని ఆ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో హీరో కళ్యాణ్ రామ్ అన్న మాటలివి. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉందో ఒక్కసారి మనం చూసినట్లయితే, విభిన్న కథలను ఎక్కువగా ఇష్టపడే కళ్యాణ్ రామ్ ఈసారి కూడా అలాంటి కథనే ఎంచుకున్నాడు. ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కళ్యాణ్ రామ్ మరోసారి ఆకట్టుకున్నాడు. స్టైలిష్ పాత్రతో సహజంగా నటించి మెప్పించాడు. నివేదా థామస్ సినిమా అంతా తన చుట్టే తిరిగినా సినిమాలో కనిపించింది మాత్రం చాలా తక్కువే. ఉన్న కాసేపైనా తన నటన సినిమాకి హైలైట్గా నిలిచింది. శాలిని పాండే పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో మంచి నటనతో మెప్పించింది. ప్రభాస్ శ్రీను నవ్వించే ప్రయత్నం చేశాడు. రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, నాజర్ చిన్న చిన్న పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు వెన్నెముక నివేదా థామస్ ఎపిసోడ్. మిగతా చిత్రమంతా ఏదో ఒకలా సాగుతుంటుంది. అలాంటి పరిస్థితులలో ఆద్య పాత్ర ఎంటర్ అయి సినిమాను మరో మెట్టెక్కించే ప్రయత్నం చేసింది. కొన్ని సన్నివేశాల్లో నివేదా నటన హ్యాట్సాప్ అనే విధంగా ఉంటుంది. పాత్ర నిడివి ఎంత అన్న విషయాన్ని పట్టించుకోకుండా తన పాత్రను సినిమాకు ప్రాణంగా మలిచేలా చేసుకుంది. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 1.2 కోట్ల నుంచి 1.5 కోట్ల షేర్ను వసూలు చేసే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కు చేరుకోవాలి అంటే 9 కోట్ల వరకు షేర్ను వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడంతో అనుకున్న రేంజ్ ప్రీమియర్స్ కలెక్షన్స్ సాధించడంలో విఫలమైంది. కేవలం $3,000 రేంజ్ డాలర్స్ను మాత్రమే ఓవర్సీస్ లో అందుకుంది ఈ చిత్రం. కానీ ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వీకెండ్లో థియేటర్స్ సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు సమాచారం. మరి చూసారు కదా, ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.